మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి 3,32,205 కోట్ల బడ్జెట్ని భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం చారిత్రాత్మక విషయం అధ్యక్ష. ఈ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి సమాన ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, పేద ప్రజలకు సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగింది అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక కేటాయింపు చేసింది అధ్యక్ష. ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు, ప్రజల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇచ్చిన భరోసా అధ్యక్ష. సభ్యులు అన్ని డీటెయిల్గా వివరించారు. మీరు నాకు 5 నిమిషాలు ఇచ్చారు కాబట్టి నేను ఓన్లీ వైద్య విద్యం గురించి మాట్లాడాలనుకుని డిసైడ్ చేసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి 19,306 కోట్లు కేటాయించడం నిజంగా ఇది చాలా గ్రేట్ అధ్యక్ష. ఇది గత సంవత్సరం కంటే గణనీయమైన పెరుగుదల, మంచి బడ్జెట్ అధ్యక్ష. ఇందులో మెయిన్గా మనం ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేసుకోవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని విస్తరణ చేయొచ్చు. ఎందుకంటే విలేజ్లో ఇంక కూడా డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి విజనరీ లీడర్, అన్ని విధాల 20 సంవత్సరాలు ముందుగానే ఆలోచించే దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష. ముఖ్యంగా 2026-27 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి సంబంధించిన ముఖ్య గణనాంకాలు ఈ సభ దృష్టికి తీసుకురావాలనుకున్నాను అధ్యక్ష. గత సంవత్సరం కంటే 1,669 కోట్లు పెరుగుదల అధ్యక్ష. అంటే టోటల్గా మనం హెల్త్కి ఈసారి స్పెండ్ చేస్తున్నది 19,306 కోట్ల బడ్జెట్ అధ్యక్ష. ఇందులో మెయిన్గా హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 5,352 కోట్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ 4,000 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత మందుల కోసం 600 కోట్ల అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఆలోచించేవారు. హైటెక్ సిటీ అంటేనే ముఖ్యమంత్రి గారు గుర్తుకొస్తారు, జీనోమ్ వ్యాలీ అంటేనే ముఖ్యమంత్రి గారు గుర్తుకొస్తారు, క్వాంటమ్ వ్యాలీ అంటే కూడా ముఖ్యమంత్రి గారే గుర్తొస్తారు. అదేవిధంగా చూసారంటే ముఖ్యమంత్రి గారు అడుగడుకు చెప్పేవాళ్ళు జనాభా తగ్గిపోతుంది, టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చి 1.5కి పడిపోయింది, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. యాక్చువల్గా చూసారంటే ఇదే నార్త్ ఇండియా చూసారంటే 2.5 మెయింటైన్ చేస్తుంది అధ్యక్ష. మనం ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పాపులేషన్ని కంట్రోల్ చేసుకుంటూ డ్రాస్టిక్గా తగ్గించేస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అడుగడుగు చెప్పేవాళ్ళు 4 మందిని కలగండి, నలుగురు పిల్లల్ని కనండి అని చెప్పారు అధ్యక్ష. నిజంగానే ఇది చాలా సంతోషం. జనాభా పాపులేషన్ తగ్గిపోతా ఉంది. సో కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ఏం అడుగుతున్నానంటే అధ్యక్ష, ఆయన 20 సంవత్సరాల ముందుగానే అడ్వాన్స్డ్గా ఆలోచించేవారు కాబట్టి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో IVF ట్రీట్మెంట్ లేదంటే టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ తీసుకొస్తే ఇది ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష. ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ బడ్జెట్ సుమారుగా 19,306 కోట్లు కేటాయించాం కాబట్టి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో IVF ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదంటే టెస్ట్ బేబీ తీసుకొస్తే ముఖ్యమంత్రి గారికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారే ఫస్ట్ ఇన్ ద కంట్రీ అనే టైప్లో అందరూ కూడా ప్రజలు కూడా ఆయన మెచ్చుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుడితే ప్రతి ఒక్క ఆ పాపను బాబును చూసేటప్పుడు ముఖ్యమంత్రి గారే గుర్తొస్తారు అధ్యక్ష. అదేవిధంగా చూసారంటే ముఖ్యమంత్రి గారు స్టెమ్ సెల్ థెరపీ కానీ ఈ విధంగా అడ్వాన్స్డ్గా ఆలోచించేవారు అధ్యక్ష. సో అదేవిధంగా గ్యామెట్ ఫ్రీజింగ్ లేదంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం అధ్యక్ష. కొంతమంది ప్రొలాంగ్డ్గా వాళ్ళు పిల్లలు ఇమీడియట్గా పుట్టించుకోవద్దు, 40 సంవత్సరాల తర్వాత మెల్లగా పుట్టించుకుందామంటే ఎలా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పెట్టుకుంటామో అదేవిధంగా ఎగ్ని, స్పోమ్ని బ్యాంకింగ్ ద్వారా స్టోర్ చేసుకొని వాళ్ళ ఫర్టిలిటీని లేటుగా కూడా వాళ్ళ పిల్లల్ని కనవచ్చు అధ్యక్ష. అదేవిధంగా IVF ట్రీట్మెంట్ పిల్లలు లేని వాళ్ళకి ఒక వరం. ఒకే కాన్పులో 2 పుట్టించవచ్చు, 3 పుట్టించవచ్చు, 4 కూడా పుట్టించుంటుంది అధ్యక్ష. అంటే
నలుగురు పుట్టవచ్చు అని చెప్పినప్పుడు ఒకే కాన్పులో ఒకేసారి నలుగురు కూడా పుట్టించే ఈ గేమ్ చేంజర్ ట్రీట్మెంట్ ని ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 108, 104 అంబులెన్స్ సేవలు ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఇది ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్తున్నాను అధ్యక్ష. ప్రత్యేకంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు 4,000 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు అధ్యక్ష. అదే మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికే 3 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్లు అందిందండి అధ్యక్ష. దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అన్ని కూడా రిజెక్ట్ చేశారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికి కూడా ఈ డబ్బులు మళ్ళా వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. ఇది పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుంది. కాబట్టి లక్షలాది కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ పొందాయి అధ్యక్ష. సో మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఉచిత మందుల సరఫరా, 108 అంబులెన్స్ సేవలు బలోపేతానికి ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం స్పష్టంగా ఒక సందేశం ఇచ్చింది. ప్రజల సంక్షేమం మరి రాష్ట్ర అభివృద్ధి రెండూ తమకు సమానం ముఖ్యమని నిరూపించింది. చివరిగా నేను చెప్పదలుచుకునేది ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు, ఇది ప్రజల ఆశయాలకి ప్రతిబింబం అని నేను చెప్పగలను అధ్యక్ష. ఇది ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష. ఈ ప్రజాహిత బడ్జెట్ ను నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.